గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యానా టాక్స్. సో మనమైతే ఇవాళ చావా మూవీకి వెళ్తున్నాము. రేటింగ్ చాలా బాగుంది, 9.8 ఆర్ 9.5 ఉంది బుక్ మై షోలో. సో ఏంటి, హిందీ మూవీ అయినా కూడా మూవీ బాగుంది కాబట్టి ఎంకరేజ్ చేద్దామని చెప్పి మనమైతే వచ్చేస్తున్నాము చూసి ఎలా ఉంది రివ్యూ చెప్పడానికి. హీరో వచ్చేసి మనకి విక్కీ కౌశల్ గారు. ఆయన లాస్ట్ సినిమాస్ బ్యాడ్ న్యూస్, యూఆర్ఐ, సర్జికల్ స్ట్రైక్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇప్పుడైతే ఈ మూవీలో రష్మిక గారు హీరోయిన్ అనమాట. ఛత్రపతి శివాజీ గారిది బయోపిక్ తీస్తున్నారు. ఎలా ఉండిద్ది, ఎలా తీశారు, మనకి స్టోరీ అంతగా తెలీదు ఛత్రపతి శివాజీ గారిది. సో చూద్దాము, నాకు ఎలా అనిపించింది ఏంటనేది మీకైతే చెప్పేస్తాను. స్టే ట్యూన్. బై బై. ఒక కింగ్ గురించి ఇప్పుడైతే మనకి బయోపిక్ తీస్తున్నారు. ఇందులో ఏ కొంచెం తేడా వచ్చినా హీరోకి కానీ, ప్రొడ్యూసర్కి కానీ, డైరెక్టర్కి కానీ ఇచ్చి పడేస్తారు అటు సైడ్ వాళ్ళు. సో మనమైతే ఇప్పుడు మూవీ చూస్తాము. నిన్న సేమ్ లైలా ఐనాక్స్కి వచ్చాము. లైలా పెద్ద రాడ్ అయిపోయింది సినిమా, మీరు చూసారు కదా, కుక్క రాడ్ చూసే ఉంటారు. ఎలా అనిపించింది? సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, నా ఛానల్లో నేను వ్లాగ్స్ ఆపేసి నెక్స్ట్ వేరేదేమన్నా చేస్తా అని. నాకేమన్నా ఐడియాస్ ఇస్తానని చెప్పారు కదా, కామెంట్స్ చేయండి ఏం చేయొచ్చు అని. నేనైతే రోస్టింగ్ వీడియోస్ ఇట్లాంటివి ఏమైనా చేద్దామని అనుకుంటున్నాను. సో అవి ఏం చేయాలి ఏంటి అనేది మీరు కామెంట్స్ కూడా చెప్పండి. సో ఇప్పుడైతే మూవీకి వెళ్ళిపోదాం. మూవీ చూసేసి నేనైతే ఎలా ఉంది మీకు చెప్తాను. సో మూవీ చూసి వచ్చిన తర్వాత నాకు ఒకటే ఫీలింగ్ అనమాట. ఎలా అంటే ఖచ్చితంగా క్లైమాక్స్లో ఎవరు ఏడవకుండా అయితే ఉండలేరు. చాలా దారుణం అసలు. యాక్చువల్గా నేను ఇది ఛత్రపతి శివాజీ గారిది అనుకొని వచ్చాను. కాకపోతే వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే ఛత్రపతి శివాజీ వాళ్ళ కొడుకు సంభాజీ, ఆయన గురించి మనకి చూపిస్తారనమాట. మనకి మూవీలో ఫస్ట్ వచ్చే 15 మినిట్స్, లాస్ట్ 50 మినిట్స్ ఆర్ 40 మినిట్స్ అస్సలు మిస్ అవ్వకూడదు. మధ్యలో అంతా మనకి ఓకేగా ఉంటుంది. ఇంటర్వెల్లో కూడా మంచిగా అంటే మంచిగా ఏమి ఉండదు, అసలు ఏమనిపించదు. స్టార్టింగ్ 15 మినిట్స్ అండ్ లాస్ట్ 50 మినిట్స్ మాత్రం అసలు అమ్మో వేరే లెవెల్. ఇది మనం హిందీ డబ్బింగ్ లో చూస్తాం కాబట్టి తెలుగు ఆడియన్స్ అంత కనెక్ట్ అవ్వకపోవచ్చు, కానీ అదే తెలుగు డబ్బింగ్ ఇచ్చుంటే కనుక అసలు వేరే లెవెల్. మనకి విక్కీ కౌశల్ గారు చాలా మంచి యాక్టర్. లైక్ అంటే ప్రీవియస్ బ్యాడ్ న్యూస్ అదంతా బాగోదు, కానీ ఈ మూవీతో రీబ్యాక్ అయితే వచ్చేసారు. ఆయన కమ్బ్యాక్ అయితే ఇచ్చారు. అసలు మామూలుగా లేదు. నేషనల్ అవార్డు కొట్టారేమో నాకు తెలిసి, అంత బాగా చేశారు యాక్టింగ్ అనేది. అది రియల్ లైఫ్లో అక్కడ ఎవరైతే రాజు ఉన్నారో ఆయన ఎంత ఫేస్ చేశారో అవన్నీ కూడా ఈయన అసలు ఈ యాక్టింగ్లోనే చూపించేశారు. మనకి అలాంటి వాళ్ళు మళ్ళీ పుడితే బాగుండు. మన ఇప్పుడున్న జనరేషన్లో అలాంటి వాళ్ళని చూడడం కూడా కష్టం. అప్పట్లో మనకి ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలి, మరాఠీ భాషని మహారాష్ట్ర వాళ్ళకి మంచి చేయాలి అని చచ్చిపోవడం కూడా జరిగింది. ఇప్పుడు ప్రజలకి మంచి చేసే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. 30s లోనే చనిపోయారంట ఆయన. ఇది బయోపిక్ కదా. సో ఆయనకి అంటే సైడ్ ఇంకొక అంటే ఎవడైతే క్లైమాక్స్కి వస్తుందో ఆయనకి ఎండింగ్ సైడ్ ఇంకొక యాక్టర్ ఉంటారు. ఆయన కూడా అసలు మామూలుగా ఉండదు. వాళ్ళిద్దరి మధ్యలో కాన్వర్సేషన్ అయితే చాలా బాగుంటుంది. కొన్ని ఫైటింగ్ సీన్స్ అయితే మరీ అంటే ఆఫ్టర్ ఇంటర్వెల్ తర్వాత స్టార్టింగ్ వచ్చే ఫైటింగ్ సీన్స్ అయితే కొంచెం మరీ దారుణంగా ఉన్నాయి. సో ఆ ఫైటింగ్స్ అయితే మరీ దారుణంగా ఉన్నాయి. బోయపాటి గారు గుర్తొచ్చారు, చాలా దారుణంగా తీస్తారు అవి. ఒకటే రియల్ గా లేవు, కానీ అసలు తాళ్ళు పట్టుకొని మొత్తం అందరిని చంపేస్తారు. ఒక్కరు కూడా తాడుని తెంపడాన్ని కూడా చూడరు. అది మరీ ఇదిగా ఉంది. సో అలాంటివి కొంచెం ఉన్నాయి, కానీ ఫస్ట్ 15 మినిట్స్ ఎంట్రీ ఏదైతే ఉంటుందో అది చాలా బాగుంటుంది. అండ్ లాస్ట్ లో మనకు వచ్చే ఆ 40 మినిట్స్ తో మనం చూసాం మంచి సినిమా అన్న హైప్ లోనే బయటకు వస్తాం. అండ్ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ స్లోగా పాయిజన్ ఎక్కినట్టు ఎక్కుతా ఉంటుంది బాడీలోకి. అబ్బా అసలు ఎంతైనా ఏఆర్ రెహమాన్ గురించి మనం ఏం చెప్తాం చెప్పండి, మామూలుగా లేదు మ్యూజిక్ అయితే. రష్మిక మందన గారి క్యారెక్టర్ ఏంటంటే ఒక వైఫ్ క్యారెక్టర్. ఆవిడకి ఇచ్చిన రోల్ ప్రకారం ఆవిడ బాగానే చేశారు, మంచిగానే ఉంది. ఎక్కడ కూడా ఏంట్రా అన్నట్టు ఏం లేదు, బాగుంది సినిమా అయితే చాలా బాగుంది. ఏంటి ఎంత హైప్ ఇస్తున్నారు అనుకున్నాను, కానీ మధ్యలో స్టార్టింగ్ 15 మినిట్స్ తర్వాత చూసి ఏంటి ఇది, దీనికి ఎందుకు హైప్ ఇచ్చారనిపించింది. కానీ లాస్ట్ 15 మినిట్స్ సినిమా అంతే. ఇంకా 15 మినిట్స్ స్టార్టింగ్, లాస్ట్ 50 మినిట్స్ కోసమే చూడొచ్చు సినిమా. చాలా అంటే చాలా బాగుంది. బాలీవుడ్ మనకి బయోపిక్స్ తీసుకురావడం కొత్త ఏం కాదు. బాలీవుడ్ బయోపిక్స్ చాలా చేస్తుంది. లైక్ పద్మావతి ఇలాంటి మూవీస్ అన్నీ ఉన్నాయి కదా మనకి. సో బయోపిక్స్ తీయడంలో బాలీవుడ్ అయితే ఎక్స్పీరియన్స్డే.
బాగా తీశారు. డైరెక్టర్ ఎవరో మరి నాకు తెలీదు. నేను అసలు ఇన్కంప్లీట్ నాలెడ్జ్ తో వచ్చాను ఈ సినిమాకి అయితే. ట్రైలర్ చూడలేదు, ఏమీ చూడలేదు, జస్ట్ రేటింగ్ బాగుంది. సో మనం ఎలాగో తెలుగు సినిమాలకి రివ్యూ ఇస్తాం కాబట్టి ఈ మూవీ ఎలా ఉంది అనేది చెప్దామని చెప్పి అయితే వచ్చాను. నాకైతే నచ్చింది. సో ఒకసారి అయితే వెళ్ళి చూడండి, లేదంటే నాకు తెలిసినంత వరకు ఓటీటీకి తెలుగు డబ్బింగ్ ఇస్తారేమో. ఓటీటీలో అయినా కానీ ఖచ్చితంగా ఈ మూవీ అయితే మిస్ అవ్వకుండా చూడండి. ఎందుకంటే ఛత్రపతి శివాజీ వాళ్ళ కొడుకు బయోపిక్ అన్నమాట. ఆయన ఏమేం చేశారు అనేది చాలా క్లియర్ అండ్ బాగా తీశారు. కొంచెం కొంచెం స్టోరీ ఇంకొంచెం ఎంగేజింగ్ గా ఏం జరుగుతుంది అనేది కూడా తీసుంటే బాగుండు అనిపించింది. లైక్ ఇంకా చాలా గ్రాస్ప్ చేయొచ్చు. కొంచెం అన్వాంటెడ్ స్టెప్ పెట్టినట్టు అనిపించింది. లైక్ ఇంకా క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అనిపించింది. అది నాకు సబ్ టైటిల్స్ చూడడం వల్ల కొంచెం మధ్యలో అర్థం కానట్టుగా అనిపించింది. ఇంకా ఓటీటీలో వస్తే చూడాలి మరి ఎలా ఉంది. సో ఇది అనమాట ఇవాళ మన రివ్యూ. ఎలా అనిపించింది? సో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అనటాక్స్. లవ్ యూ ఆల్. బై.